మీరు చాలా రీల్స్ చేస్తూ ఉంటారు కదా! రీల్స్ హ్మ్. చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారు? అంటే మీ ఫాలోవర్స్ యాంగిల్‌లో అంటే మనం ఏం చెప్తున్నాము హ్మ్. ఫాలోవర్స్‌కి, మనం ఏమిస్తున్నాము అనేది ఏం ఆలోచిస్తారు? ఏం లేదు. ఇప్పుడు నేను ఒక రీల్ చేశాను. ఆళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని, హ్మ్. మంచి కామెంట్ పెట్టి, మంచిగా హ్మ్. నన్ను ఆదరించాలి. అంతే. ఆ! అంతే. అండ్ నేను అందరికి నచ్చాలి, బాగా వైరల్ అవ్వాలి హ్మ్. ఇలాంటివే ఉంటాయి తప్ప, ఇలాంటివే ఉంటాయి బుర్ర పైగా మొత్తం. ఎవరికేం నష్టం చేసేది లేదు గదా నేను అని ఎక్కువ ఆలోచిస్తారేమో. హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వచ్చే అమౌంట్ అనేది హ్మ్. మీ లైవ్లీహుడ్‌కి సరిపోతుందా? మీ ఖర్చులకి వాటికి? చెప్పాలంటే నాకసలు ఇప్పుడు 10,000 నా చేతిలో ఉంటే ఇట్లనే ఖర్చయిపోతాయి. అవునా? హ్మ్. నా దగ్గర చేతిలో అమౌంట్ నిలవవు మెయిన్ హ్మ్. థింగ్. అంటే పెద్ద బడ్జెట్ వచ్చింది, పెద్ద అమౌంట్ వచ్చిందంటే నేను దాచుకోవాలనే చూస్తాను గానీ, హ్మ్. బట్ నాకు హైదరాబాద్‌లో నాకున్న కండిషన్ ఏందంటే, నాకు మొత్తం నా రూమ్ రెంట్, ఫుడ్ వీటికే అయిపోతుంది నాకొచ్చే అమౌంట్ హ్మ్. అంతా. సేవింగ్స్ చేసుకుందాం, ఇంటికి పంపిద్దాం అంత గూడా ఉండవు నాకు. హ్మ్. ఇప్పుడు ఓ ప్రమోషన్ చేస్తే ఎంతిస్తారు? 8,000 ఆర్ 10,000 మహా అంటే 6,000 అంతే. అంతిస్తారు. అదేం సరిపోతది. ఇప్పుడు రూమ్ రెంట్ 20,000 నా రూమ్ రెంట్. హుహు. 20,000 రూమ్ రెంట్ అండ్ ఫుడ్ కూడా నేను బయట తినము. ఇంట్లో కుక్ చేస్తాను. హుహు. రోజు కుకింగ్ చేయాలి. ప్రతిరోజు కుక్ చేస్తాను. ఇష్టమా కుకింగ్ అంటే? చాలా పిచ్చి నాకు హుహు. కుకింగ్ అంటే చాలా ఇష్టం. అంటే బాగా కుక్ చేస్తాను కాబట్టి ఇష్టం. హ్మ్. మొదట్లో కుక్ చేసేదాన్ని గానీ ఒక 2 ఇయర్స్ ముందు కుక్కలు కూడా తినేవి కాదు. అంత దరిద్రంగా ఇప్పుడు? వండుతాను. ఇప్పుడు ప్లేట్ నాకిస్తారు అందరూ. అవునా? ఓకే. హ్మ్. మేము కూడా ఎప్పుడో టేస్ట్ చేస్తాం. పక్కా హ్మ్. పంపిస్తానయితే. ముస్లిం బిర్యానీ టేస్ట్ చేయండి. అవునా? ఆ! నెల్లూరు ఏమేం చేపల చేస్తారు పులుసు. మీరు? చేపల పులుసు. వావ్! గుత్ నెల్లూరు చేపల పులుసు యాహ్! అందులోను. వావ్! గుత్తి వంకాయ, ఆ! దమ్ బిర్యానీ, ఓకే. పలావ్. ఇది చెయ్యను అని ఏం లేదు. ఎవ్రీథింగ్ నేను చేసిన ప్రతీది బావుంటది. హ్మ్. అన్నీ చేస్తాను. అసలు ఇంత చిన్న ఏజ్‌కే ఇంత మంచి కుకింగ్ స్కిల్స్ అంటే అంటే గ్రేట్. మా మమ్మీ జాబ్ చేసేవారనమాట. హుహు. నేను 9థ్ ఉన్నప్పుడు మమ్మీ జాబ్‌కెళ్ళేది. సో, అప్పుడు పప్పు, ఫ్రైస్ ఇవన్నీ అమ్మ నేర్పిచ్చేది. అట్లా బుడిగీలాట అంటారు గదా! ఐడియా ఉందా? హుహు. చిన్ని గురుగులాట అంటాం మేము. మీరు ఆ! ఈ మేము తెలంగాణ గురుగులంట. ఆ! బుడిగీలంటారు మా సైడు. అట్లనా? అది అప్పటి నుంచే ఉండేది. చిన్నప్పటి నుంచే. హ్మ్. మేముండే ఏరియా అంతా బిహారీ బ్యాచ్ ఎక్కువుండేది. హుహు. ఆళ్ళొక్కొక్క మా ఫ్రెండ్సే వాళ్ళందరూ చిన్న పిల్లలు. ఒకరు బియ్యం తెస్తారు, ఒకరు టమాటా తెస్తారు. అలా ఒక్కొక్కరి ఇంట్లోంచి ఒక్కొక్కటి తెస్తారు కదా! మా మమ్మీ చిన్న మట్టి పొయ్యి చేసిచ్చేది నాకు. హ్మ్. ఆ మట్టి పొయ్యి మీద పెట్టి చిన్న బాండీ పెట్టుకొని, దాంట్లో వంట చేసుకొని అందరం తినేవాళ్ళం. అది నాకు రోజు గేమ్ అది. ఆ! చిన్నప్పటి ప్రతిరోజు. నుంచే ఆహా! ఆ! సో, అలా కుకింగ్ అంటే చాలా ఇష్టం. హ్మ్. నేను కుక్ చేసుకొని నేను తింటే గాని నాకు ఎనర్జీ రాదు బాడీలో. ఆ! సూపర్. సచ్చిపోతున్నా. ఇది మాత్రం బావుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ గూడా హ్మ్. ఆన్‌లైన్ ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవడం, ఏది పడితే అది తినేయడం. కానీ ఈ యంగ్ ఏజ్‌లో గూడా కుకింగ్ హ్యాబిట్ హ్మ్. మంచిగా గరిటె తిప్పడం అంటే మెచ్చుకోవాల్సిన ఎప్పుడైనా విషయమే. ఓపిక లేదు అన్నప్పుడు ఆర్డర్ పెట్టుకుంటాను. హ్మ్. లేదా ఇంగా బద్ధకంగా అనిపించినప్పుడు కర్రీ పాయింట్‌కెళ్ళి కర్రీస్ తెచ్చుకుంటాం. అంతేగాని మాక్సిమం కుక్ చేస్తాను ఇంట్లో ప్రతిరోజు. హుహు. టిఫిన్స్ దగ్గర నుంచి. మాక్సిమం టిఫిన్స్ తినమనుకోండి అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను. యాహ్! అప్పుడప్పుడు కాదు డైలీ స్కిప్ చేస్తాను. ఆ! ఎప్పుడో ఒకసారి టిఫిన్ వండుతాను. ఇంగ అలా. అసలు సోషల్ మీడియా అంటేనే ఒక పెద్ద కత్తి లాంటిది. హ్మ్. దానిలోకి ఒక్కసారి అడుగు పెట్టామంటే మనం ఎన్నో ఎదుర్కోవాల్సొస్తూ ఉంటది. చాలా. చాలా మంది అమ్మాయిలు కొంచెం సోషల్ మీడియాలోకి ఏమన్నా ఇలా టాలెంట్ ఉన్నా గాని అడుగు పెట్టడానికి భయపడుతున్నారు ఇప్పుడికి కూడా. హ్మ్. మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సుమయ్య? పట్టించుకోవద్దు మెయిన్ థింగ్. నెగటివిటీని పట్టించుకుంటే ఇంక వీళ్ళు మనల్ని ఈ మాట అంటున్నారు, వేలు చూపిస్తున్నారంటే మనం పట్టించుకున్నామంటే అక్కడే ఆగిపోతాం. హ్మ్. ఇప్పుడు అలా అయితే నేను కూడా ఆగిపోవచ్చు. నాకొచ్చిన నెగటివిటీ ఇంత అంత గాదు. హ్మ్. నా ఫ్యామిలీ సైడ్ నుండి నాకు సపోర్ట్ లేదు. అంటే హ్మ్. మమ్మీ, డ్యాడీ, తాతయ్య గాకుండా నాకు మిగతా పెద్దమ్మలు, పెదనాన్నలు, చాలా పెద్ద ఫ్యామిలీ. అంతమంది ఉన్నా గానీ మేము ముగ్గురమే ఉన్నట్టు అనిపిస్తది నాకు. హ్మ్. నాకు సపోర్ట్ లేదు మా ఫ్యామిలీ సైడ్ నుంచి. ఓకే. జీరో సపోర్ట్. అదేమన్నా అంటే, మన ముస్లిం కమ్యూనిటీ మనకెందుకివన్నీ పెళ్లి చేసుకో, హ్మ్. పిల్లల్ని కను. ఇదే హ్మ్. చెప్తారు. సో, ఇంకా అట్లా అనుకోని నేను ఆగిపోయి ఉంటే, ఈరోజు నేనిక్కడ కూర్చోను మీ ముందర. అవును. మెయిన్ థింగ్. సో, నేనవన్నీ పక్కన పెట్టేసాను. ఇవన్నీ పట్టించుకుంటే అవ్వదు కదా అని చెప్పి. హ్మ్. మీ నేమ్ చాలా బావుంది. సుమియా అంటే మీనింగ్ ఏంటి? నాకు కూడా తెలీదు. ఏదో పెట్టారు. ఓకే. నైస్ బావుంది గదా! కానీ అని. ఇంటికెళ్ళాక మాత్రం లేదంటే ఈ ఇంటర్వ్యూ అయిపోయాక పేరెంట్స్‌కి కాల్ చేసి అడిగి చూడేం? అడుగుతాను. ఎందుకంటే నాలాగా ఎవరైనా అడిగితే మన ఖచ్చితంగా గూగుల్‌లో చెప్పాల్సి సెర్చ్ ఉంటుంది. చేయొచ్చు. అదైనా చెయ్యి. అది గూగుల్‌లో ఎందుకంటే అసలు చెప్తాను. మన పేరు దాని ద్వారా మనకొక ఐడెంటిటీ వస్తున్నప్పుడు దానికొక ఐ థింక్ మీనింగ్ బ్యూటీ మనకు అని చెప్పి తెలిసుండాలి. ఒకసారి సెర్చ్ చేసినప్పుడు బ్యూటీ అండ్ సంథింగ్ ఏదో వచ్చిందనమాట. హ్మ్. సో, అది అనుకుంటున్నాను. బ్యూటీ అని చెప్పి అనుకుంటున్నాను.
అవునా? అని అనుకుంటున్నాను. బట్ నాకు పోన్లే, ఐడియా నాకు లేదు. తర్వాతైనా చెప్పాలి. తర్వాత చెప్తాను. పెద్ద టాస్కే చాలా ఇచ్చినట్టున్నాను. పెద్ద టాస్క్. అంటే ఇన్ని రోజులు ఒక డౌట్ కూడా వచ్చినట్లేదు కదా? నన్నెవరు అడగలేదు మెయిన్ థింగ్. సుమియా హ్మ్. అంటే అర్థం ఏంటి అని చెప్పి ఎవరు అడగలేదు. నాకు హ్మ్. నేను ఒక నిక్‌నేమ్ పెట్టుకున్నా మసూదా అని చెప్పి. మసూదా. ఆ! మసూదా. మసూదా అంటే ఒక సినిమా కదా! సంగీత యాక్ట్ చేసింది అందులో. దానికి ముందే మసూదా. పెట్టుకున్నాను నేను. దానికి ముందు పెట్టుకున్నాను ఆ మూవీ. అసలు ఇంతకీ అది చూసిన తర్వాత అసలు మసూదా అంటే మీనింగ్ ఏంటి అనుకున్నా. మళ్ళీ ఇక్కడికే వచ్చాను చూడు. చెప్పు ఇప్పుడు. దానికి మీనింగ్ తెలీదు. అదెందుకు పెట్టుకోవాలనిపించ నాకు ఆ పేరు ఇష్టం నాకు. హ్మ్. చాలా ఇష్టం. మసూదా అన్న నేమ్ నాకు చాలా ఇష్టం. బట్ వన్స్ ఈ మసూదా మూవీ వచ్చాక హ్మ్. నేను దానికి బాగా కనెక్ట్ అయిపోయి ఒకరోజు ఇంట్లో ఊరికనే గీసి హ్మ్. ఇట్లా ఇట్లా చేదవడిలాగా గీసి సెటప్ చేసుకొని ఆడుతూ అమ్మో! ఉన్నాను నేను. ఆ! సో, అది ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. దీనమ్మ ఇది నిజంగా ఆ మసూదా మూవీ ఆ! చాలా దాన్ని చూసి భయమేసింది ఆ సినిమా అయితే దాన్ని చూసి నాకు. పెట్టుకున్నానేమో అనుకుంటున్నారు అందరూ. ఆ! నేను దాన్ని కాదా? చూసి పెట్టుకోలేదు. నాకు ముందు నుంచి ఆ పేరంటే ఇష్టం. అసలు మసూదా అంటే ఏంటి? అంటే ఆ సినిమా చూసినప్పుడు కూడా నాకదే అనిపించేది. సినిమాలో ఏ క్యారెక్టర్ పేరు కూడా కాదది. హ్మ్. కాదనుకుంటా గదా! నేను చూసాను ఆ సినిమా. మసూదా అనేది ఆ ఆ! మూవీలో ఒక ఎవరో చనిపోయే క్యారెక్టర్ అనుకుంటా అది. ఆవిడ చేతబడి చేస్తూ ఉంటారు ఆవిడ. ఆ! బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ చేస్తూ ఆ! ఆ! ఉంటారు. యెస్. యెస్. ఆవిడ యెస్. పేరు మసూదా. అంటే ఒక పేరు. అందుకని ఆ పేరు పెట్టుకొని ఇంక నేను అప్పుడప్పుడు ఊరికనే వీళ్ళని ఏడిపిద్దాం అని చెప్పి అమ్మా! నిమ్మకాయలకి బొట్లు పెట్టి పెట్టేయడం. హ్మ్. నా హేటర్స్ ఇళ్ళ దగ్గర. ఆ! నిమ్మకాయలకు బొట్లు పెట్టి పెట్టడం అలాంటివి చేసేదాన్ననమాట. ఇంగా అది పడిపోయింది. ముద్ర పడిపోయింది. హ్మ్. నీకు ఏదో ఒక రోజు నువ్వు చేతబడి చేసినా చేస్తావు అన్నట్టున్నారు. అయ్యో! ఏమో మరి. అవును. మీరు ఇన్‌స్టా‌లో కూడా మసూదా అనే ఉన్నారు కదా! నాకు చాలా ఇష్టం ఆ నేమ్ అంటే. మరి సుమియా ఎలా హైలైట్ అవుతది? 2 హైలైట్ అవుతున్నాయి. హ్మ్. 2 హ్మ్. కొంతమందికి నేను మసూదాగా తెలుసు. కొంతమందికి సుమియాగా తెలుసు. హ్మ్. ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే గుర్తుపడుతూ ఉంటారా? కొంతమంది అప్పుడప్పుడు గుర్తుపడుతున్నారు ఈ మధ్య. అవునా? కొంతమంది. ఏమనిపిస్తది? ఫస్ట్ అయితే నవ్వొస్తది. అవునా? అయ్యో! నన్ను గుర్తుపట్టేసారు అని హ్యాపీ హ్యాపీ అనిపిస్తదనుకుంటా. అండ్ ఆ! మెయిన్ మన థింగ్ ఫాలోవర్స్ నవ్వొస్తుంది. నాకు కలిసారు. ఫన్నీ మా ఫ్రెండ్స్ ఉంటారు పక్కన. నిన్ను గుర్తుపడుతున్నారా? ఆళ్ళే ఇంకా జోక్స్ చేసి నవ్విస్తారు ర్యాగింగ్ చేస్తూ నన్ను. ఉంటారు. టీజ్ చేస్తారు అసలే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఉంటే. నాకొకసారి రీసెంట్‌గా నేను మేలోనో ఎప్పుడో జూన్ యాహ్! జూన్‌లోనో మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. నెల్లూరెళ్తేనే ట్రైన్‌లో నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. తను హ్మ్. అడిగింది, "మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ గదా?" అన్నది. హ్మ్. అవును అన్నాను. "మీ రీల్స్ చూస్తాను అది ఇది" అంటే నేను నా ఫ్రెండ్స్‌కి చెప్పాను. హ్మ్. "ఇప్పుడు నిజం చెప్పు" అంట. అవునా? నిజం చెప్పడం ఏంటి? జరిగింది చెప్తున్నాను గదా! అమ్మాయి నాతో సెల్ఫీ గూడా తీసుకుందంటే, లేదు మాకు నిజం గావాలి. ఇంకేం నిజం. ఆ అమ్మాయి ఎక్కడో ట్రైన్‌లో కలిస్తే ఎళ్ళిపోయిన అమ్మాయి. నేను జిమ్‌కెళ్తే జిమ్‌లో గూడా గుర్తుపట్టారు నన్ను. హుహు. నేనెక్కడో చూసామని. హ్మ్. అది చెప్తే మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు. నా ఫ్రెండ్సే నన్ను ట్రోల్ చేసేస్తున్నారు. బయట ఓకే. ఎవరు అవసరం లేదు. ఇప్పుడు నిజం చెప్పు నిన్ను ఆళ్ళే ట్రోల్ చేస్తున్నారు. శారీస్ రీల్స్‌లో కట్టుకుంటున్నవన్నీ మీవేనా? చాలా బావున్నాయి. నావే. అవునా? సెలక్షన్ అంతా ఎవరిది మీదేనా? మమ్మీ సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఆ! హ్మ్. ఇది మమ్మీ కట్టుకో బేటా అని తీసుకుంటుంటారు. చెప్తారా? అమ్మ తీస్తూ ఉంటది. ఏమన్నా కొత్త సారీ నచ్చిందా అమ్మకి బయట ఎక్కడైనా నా కూతురికైతే బావుంటది. దానికి అవసరం హ్మ్. ఇచ్చేస్తది. హుహు. నాన్న నీకు సారీ కొన్నాను వచ్చి తీసుకెళ్ళు అంటది. అవునా? లేదా మా తాతగారు వస్తూనే ఉంటారు. చాలా ఇష్టం ఆయనకి నేనంటే. హ్మ్. మంత్లీ వస్తారు. అప్పుడప్పుడు వచ్చేటప్పుడు సరుకులు తీసుకొచ్చేస్తారు. హ్మ్. నాకు కష్టంగా ఉంటదేమో అని చెప్పి. వెజిటబుల్స్ కొని తెచ్చేస్తారు అక్కడి హ్మ్. నుంచి. చాలా ఇష్టం మా తాతగారికి నేనంటే. ఆయన కొనిస్తారు శారీస్. హుహు. శారీస్ వరకి వాళ్ళిద్దరు హ్యాండిల్ చేస్తారు కొండమంతా.